అరే సన్ని గింత చేపా కట్టి ఇక అత్తలేరు నీళ్ళు ఘోరంగా ఎండ కొడుతుంది. నేను అందుకే చెప్పిన అన్నం తెమ్మని చెప్పినాడు. ఇలా మట్టగా ఇల్లది ఇది కట్లు గడ్డి కట్టలు పని చేయాలంటే నువ్వు ఇల్లదే దూపు అవుతుందిరా కానీ ఆలేనారా మళ్ళా ఇద్దరు అత్తురు వీళ్ళు ఎవరు ఇంకో వాళ్ళు ఇద్దరే కెప్టెన్స్ వస్తారు వాళ్ళిద్దరు. ఇంకేంది రాని ఆగు బండి ఎందుకు ఆపిర్రా? గుద్దాలైనా కొడుతుంటే మంచిగా ఆపి కూర్చున్నారు. ఎప్పుడైతే పదన కట్టినారా వస్తుందా ఆపిర్రు? ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తుర్రా? ఎండ ఎట్లా కొడుతుంది మీరు అందరూ ఊపుకుంటారు. ఇంకా మెల్లె వస్తురు. అవు పని చేసేటోళ్ళు మీరైతే మేమేం చేయమంటారా? ఇక్కడ వచ్చి అనమంటారా మేము ఎండకు? మాతోటి మీకు తప్పదురా. మీ పని మీది మా పని మాది. ఆయన ఆపుకున్నారు బండి ఆపి సపరేట్ కూర్చున్నారు. ఇంట్లో పంట మంచిగా పైసలు కావాలి అది కావాలి మీకు అన్ని పైసలు ఫోన్ చేస్తారు మనిషికి. అంటే ఇప్పుడు మీ గడ్డి కట్టలు కడితే కొన్ని నీళ్ళు అన్నది నారా? మీరు ఇంట్లో అన్నారు మేము ఇక్కడ కడతా అంటే చిట పెట్టుకుంటే ఎండ కొడుతుంది అవురా? నేను అప్పుడు చెప్పిన చెప్పిన వాళ్ళు ఎసోళ్ళు అనుకున్నావు. ఈ శ్రీకాంత్ గాంధీ అంటే అర్థం చెప్పింది ముందే. అంతేనా? వీళ్ళు వానికి ఫోన్ చేసి అమ్మాట కానీ మీరే తొందరగా కట్టు. లేట్ అవుతుంది ఇప్పటికే. కానీ లేట్ అయింది. ఇప్పటికే గంట సేపు కూర్చున్నట్టున్నారు. తొందరగా కానీ అంటే మీకు మేము కళ్ళ కనబడతలేవారా? మీరు నీళ్ళు తెత్తన గడి చూడతాం లేకుండా ఇటే వీక్తాం. మీరు ఇంట్లో మంచిగా తాగచ్చిర్రు. మీరు ఉన్నోడు ఎట్లా పోనీ మరి మన వాళ్ళని పట్టుకపోతుంది అసలు అద్దాలకు నీళ్ళే పోరా ఫస్ట్ పని కావాలి. ముచ్చట ఏంటంటే నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటి. అరే అది కాదు కానీ ముచ్చట బర్రకాడ ఒక గడ్డి కట్టలేదు. తొందర చుట్టారు మీరు లేట్ అవుతుంది. నీళ్ళు అట్కతకంతి పొడా నీళ్ళు రాగా పట్టుకురామని చెప్పిన ఫస్ట్ రాగా. నాకేం తెచ్చి బాడుకోతారు. ఇక బర్రె గడ్డి లేదంటారు చెప్తారు కాబట్టి ఇక చూడతానా ఫస్ట్ నీళ్ళు ఎప్పిరా గుడ్డోడా. మీరే బర్రె మిమ్మల్ని ఎండ పెడుతుంది. మేము ఎండబెట్టాలి మరి. ఆ రమేష్ గారు చెప్పినప్పుడు పట్టుకత్త అయిపోగా మంచిగా తాగచ్చిండు. ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా పై వీళ్ళిద్దరికి జామ్ బాగుంటది కదరా? వాళ్ళు ఊపుకుంటూ వచ్చి చూసినావా? గదేరా అవి నీళ్ళు వేయాలి మిల్లులే చంపాలి. మిల్లులో కాదా ఒడ్డు కింద వేసి ట్రాక్టర్ బయట అటు పోతున్నాం కూర్తాడు ఒక దెబ్బకు. మరి నీళ్ళు అనేది ఎత్తలేరు బాడుకోవాలి ఇద్దరు ఊపుకుంటూ వచ్చి కానీ సులీలవాడు చూస్తారు అక్కడ. అరే ఈ బాడుకోలేదు ఏమో గులుకుంటా పోతారు. గురుకుండా తిడతారు వాళ్ళు. ఎందుకు తిరుగుతారు? మనం లేట్గా వచ్చిన మంది తిడతారు నీళ్ళే అని. ఈ చుట్టూ సంక చుడతలేరు. మెల్లగా తాచిపరంగా చుడతారు. మెల్లగా వచ్చినాం తాచిపరంగా చుడతారు వాళ్ళు. వాడు పెద్ద సీనియర్ డ్రైవర్ తోపు అనుకుంటే నువ్వే ఫోన్ చేస్తావు వానికి. నాకే గిట్ల అవుతుంది. మెల్లగా తాచిపరంగా ఇది వెనుక మరి చూసుకుంటే తిడతారు. చూద్దాం ఇంకా 2-3 సార్లు చూద్దాం. ఇది మొత్తం ఒక్క మడ వరకు ఎంతసేపు చేస్తారు ఇంకా నీళ్ళకు. ఇంకా మధ్యలో తిండి నీళ్ళు అన్నీ తిండేమో కానీ నీళ్ళు అయితే పట్టుకొద్దాం. కుర్రాలు బాగా చచ్చిపోతారు ఎండకు. అరే శ్రీకాంత్ ఇరా ఎందుకురా పాడుకో చెడు కిందకి పోతాను ఎండ కొడతాను కూడా. ఏంది ఇట్లా రా ఫస్ట్ ఇట్లా బండి కాడికి రా. పొడా పిత్తిని రాదా చక్కనాడు. ఏంద్రా ఏతులు బాగా దిగుతారు. ఈతులు కొడుతురు ఏంద్రా పాడుకోవాలి. ఏంది ఏంద్రా బాడుకోవాలి గింత ఎదురు కొడతారు పిలితే కావద్దా మీకు పని? నేను అప్పుడే చెప్పి పాడుకోవాలి కాదు. సచ్చినాక కూడా కన్ను ఇట్లా లేవచ్చి చూస్తాను సచిన లేదా పిలుస్తా అంటే ఎట్టుకునే అనుకున్నావు. ఈ గడ్డి కట్టరు కదా అది గడ్డి ఇరికింది. ఆ ఏంద్ర సన్నగా అయితే తింటున్నావు. తినే సపరేట్ వాళ్ళు ఎందుకు కొడుతున్నావు మధ్యలో? నువ్వు ఎందుకు ఎత్తున్నావురా? మేము నేను చెప్తాను నువ్వు మధ్యలో ఎందుకు పుల్లలు ఎత్తాను మధ్యలో? నువ్వు సపరేట్ మనం ఎంత చెప్తాను మీకు లేకుండా ఏంద్రా గడ్డి తీయాలా? రెచ్చిపోతాడు. నేను గడ్డి తీయాలా? ఎందుకు పట్టుకొచ్చినా మరి? ఏంటిదిరా బండి నేను చేయబట్టి మళ్ళీ లాకుంటే ఇటే వీక్తే వాడు బండి వేసుకున్నాడు. ఇప్పుడు బాగా ఖర్చు తింటున్నాడు. ఆగురా అరే ఏం మాట్లాడతాడు మరి? గట్టే అంటారు కానీ ఆగు ఏం కాదు ఇంకొక 10 గడితే అయిపోతుంది కానీ. ఏ శ్రీకాంత్ నువ్వు ఏదులు కొట్టకు చెప్తానా గడ్డి టైం అంతా వేస్ట్ అవుతుంది మాకు ఆకలి అవుతుంది నిలబడ్డం. అది తీరా ఫస్ట్ అల్లకి అది జిక్కినల్లా అత్తలేదు. సిలియా వాళ్ళు ఎందుకు పట్టుకొచ్చినావురా? కిన్నర్ కానీ అందింది అలా అది ఏమన్నా అన్నే వీడు కీనర్ కానీ లేక అన్నాక వీడు ఏదో దేనికుంటా నేను పోదాంపా దేంగెత్తాంపా అంటే మీ డాక్టర్ మీద ఒక్కటే ఉంది ఊళ్ళే ఇంకా వేరే లేవా? 100 డాక్టర్లు వస్తే ఫోన్ చేస్తే పోదాంపా అని బిల్డప్ ఒక్కడే మనకు పెళ్లి సాక్సం తింటాడు అప్పుడే ఇంటికి పోదాం మనం. అది ఏందా మాటలని మాటలు ఏందా లెక్కింది సగనాడు బండి సాలే కంటే
పైసలు చేయి. ఇవే తగ్గించుకుంటే మంచిది. అరే శ్రీకాంత్ చెప్తానా లాస్ట్ ఛాన్స్ అది సపరేక ఇంత చుట్టిపోతాం. గడ్డని మేము ఇస్తావు వానికి పైసలు ఇస్తలేవా తినడానికి వానికి పైసలు ఇస్తావు తిండి పెడతావు అన్ని పెడతావు మళ్ళీ మేమేం చేయాలి మీకు పైసలు మీరు ఇస్తారేమా ముఖ్యానికి చెప్తారు అరే వచ్చి వీనికి పైసలు ఇస్తావు వానికి పైసలు ఇస్తాను వాడిని పైసలు ఇస్తావు అన్ని ఇస్తావు వాడు వచ్చి కుక్కునేటానికి వాడికి వచ్చినావు అన్ని డాక్టర్ మీద టైం పాస్ చేసుకుంటే ఇట్లా అంటాడు ఏ కాని కానీ ఇట్లా అని అంటాడు అడిగిన వాడికి వచ్చినావు వాడిని వాడిని ఏ పని అయినా హెల్పర్ కూడా చేయాలి నీకు మీ పైసలు ఇస్తలేవా అరే రాజుగా నువ్వు ఎదురు ఎంగకు నీతో పాటు వాడొచ్చినందుకు వాడిని దివా నువ్వు మధ్యలో నువ్వు ఎదురు తింటున్నావు మధ్య పోతా పోతా అని ఇంకా నువ్వు వాడిని చెప్పాల్సింది పోయి నువ్వేనా వాడివి తీయి అని వాడికి నువ్వు చెప్పు తీసుకొచ్చినావు వాడిని దాంతో పని చేయాలి నువ్వు వాడికి పైసలు ఇస్తలేవా నువ్వు ఏ తీరా సాని నువ్వు తీయాలి నేను తీయాలట నేను పోయాక నీడే కూర్చుంటాం కానీ ఏ రారా ఏ కానీ అట్లానా మీరు నీళ్ళు ఏమంటే తేలే కానీ వాని వీక్ బాగా ఎగురుతారు. సరే పోయి ఆ చెట్టు కింద మంచిగా వండుకపోరు ఇద్దరు. నువ్వు పోనీ అని అప్పుడు ఇప్పుడు గాలతో నేను పక్క పోనీయక నువ్వు పోనీ బయట పోనీ. ఏం చేద్దాంరా మరి చేసేది ఏమున్నది అవసరం అన్నది ఇంటికాడ బరకాడ కూడా గడ్డి లేదు ఇది చేసినాక ఇది పట్టుకుపోవాలి ఇక పోం పైపు ఫుల్ ఎండ కొడుతుంది రా ఇప్పటికి సగం ఎండ అయిపోయింది ఈ ఎండ కొడితే ఏం పని ఏమున్నది సగం పని అయిపోయి మంచిగా కూర్చుంటారు మన నీళ్ళు పెట్టుకుంటారు పిలిచినందుకు ఇప్పుడు అవసరం అన్నది ఆ సుల్లిగాలు ఎదురు ఒకసారి విలువ చెప్ప ఏం తీయాలి ఇప్పుడు కావడం అంతా కానీ కనబడతలే అరా గుడ్డాడు ఇప్పటికి 4 సార్లు చెప్పినా అది దీవని మీరు లొల్లి పెట్టుకుంటారు అది ఈరి బా కోస పడదాం మనసులో పెట్టుకొని గడి నొక్కిచ్చిన అయిపోగారా అట్టిగా వీళ్ళతో మాట్లాడలేక ఎండ చంపబట్టే ఎండరా మొత్తం అడి వేసి గెలిచి ఇద్దని గంతనారా అయిపోయింది పో కానీ చెప్పనా ఇంకా గొలుసు కూడా గడిది కంగింది అది సిడి గొలుసును కూడా లేదురా పోయా ఇంకా గడ్డి కాదురా గుడ్డోడ పక్క పట్టున్న గొలుసురా. అరే నా కొడక ఇదే కదా నడతారా నడదని మీది పో దగ్గర మరి ఇదే పని అప్పుడు చేస్తే 10 కట్టలావుగా అల్లుకోవా ఎట్లున్నది మరి వినరు వాళ్ళు ఎందుకు వినరు వాళ్ళు తిన్నాక మనసులు అవుతారా. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్న కడుపుకు అన్నం తింటానావా పిండ తింటానా సరే అది దూరం ఉండని. మళ్ళీ ఇలా చుట్టే వాయించలేదు నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. వాళ్ళు చూసిన అవరా శ్రీకాంత్ గారికి ఎంత జామందో తీరా అంటే నడకన్నాడు మొత్తం కన్నంత నా మీద ఉంది మొత్తం గందికే కాదురా నచ్చి తీపిచ్చిన ఎందుకు అనుకుంటాను వాళ్ళు ఇద్దరు మక్కులు అంతా రమేష్ శ్రీకాంత్ ఎగురుతారు వాళ్ళ పని అలా వేసులే కాదు అని కాదు మొత్తం బండి ఆపుదా ఇప్పుడు ఆగు వాళ్ళు జరగాలి రమేష్ గారు ఎగురుతాను రా ఎగురుడాట దుంకుతారు చూడు ఒకరికొకరు. ఇగో గిల్ల వండ పెడదాం ఇప్పుడు నెక్స్ట్ గిల్ల వండ పెట్టి తీపిస్తే ఎండలా మంచిగా ఆయమంటది అన్న కాదు ఇంట్లో ఇంట్లో దింపుదాం గట్టి కట్ల శ్రీకాంత్ గారి పని అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రమేష్ గారి అట్టి కూడా ట్రాక్టర్ ఆపి చేస్తా చేద్దాం వాళ్ళ మక్కులు అంచుదాం మనం కానీ ఇక గదే పని చేస్తా ముంగటి పోయిన వాళ్ళే పక్క చేసు వాళ్ళు ఎట్లేదు దిగుతారు చూసినావారా అదే భారతలు ఘోరంగా అయితే తింటారు వాళ్ళు అట్టి నీతో పని చేయించిర్రా అదే ఎప్పుడు చూసినా నత్తు వాళ్ళ మీద ఎత్తురాలు వాళ్ళు చేసే పని తక్కువ ఎదురు దిగుతారు ఎవరు మళ్ళా సరిగా బాగా తింటారు పోరాడు వాడైతే ఆగుదని లేడు వాడు సపోర్ట్ తింటారు అరే 10 కట్టలైనా దుట్టలేదు ఏదో దిగుతారు వాళ్ళు తాపుకోసారి 5 నిమిషాలు ఒకసారి బండి ఆపుతారు ఇంట్లో మన ఫోన్ చేసినామంటారు ఊరికే పైసలు ఫోన్ చేస్తారు పోరాలు వెనకగా ఇట్లా మరి తిట్టుకుంటూ చూస్తారు అరే వెనక బండి ముంగడుకోరా పడేది నాకు ఒక గట్ట సబ్ చూస్తారా తెల్లదాకా చుట్టూరియా అరే మీకు తెలుగునా దుట్టాగా అరే మెల్ల దుడతాను కానీ చెప్పరా నాలుకన్నాడా ఒటి కింద పడిపోడా నువ్వు బాగా వరుతాను మీరు ఇక్కడికి వచ్చి అరే సన్నిగా దౌడపడి కొడతా చెప్తానా బయట దిగినట్టు ఇద్దరు చెప్తాడు మీకురా మీరు ఎండ చంపుతాను అడుగురా అరే మళ్ళీ దాని చూస్తా ఇక బయట దిగినట్టు మీరా ఎండ చంపుతున్నాడు మళ్ళీ మాట్లాడానికి వచ్చి రాడికి తెలుగులే మళ్ళీ
ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఈ బాడుకోలు ఎట్లా వస్తారు మీరు చూసినావా? చూస్తానారా ఈ చికెన్ అంతా బాగుంది. కొద్దున అయితే తినచ్చు తినచ్చు ఏర్పడుతుంది బాగా బలిసిర్రు. ఇలా మన రమేష్ గారు కూడా ఆగుతలేరా ఇంటికాడ వాళ్ళకి ఇది ఎందుకు వచ్చిన బడి వాంది పొలం రా ఇది ఎందుకు ఆగుతాంది ఆగురా ఇలా వంట పెడదామా మరి సపరేట్ అంటాడు మంచిగా ఇప్పుడు చెప్తే దీనికి ఏమైందిరా సన్ని మళ్ళీ దీనికి ఏ రోగం పుట్టింది రకం మంచిగా నడిచింది. ఇది వాళ్ళని ఎండ పెడదామంటే మనల్ని ఎండ పెడతట్టున్నది మొత్తం ఎటట్టే ఉన్నాగా ఇయ్యాల ఈ తాడు తెగినట్టున్నదిరా తాడే తెగిందట అన్నటాను రామా లేరా అదే వాడిగా దుమ్మంతా మీదికి వస్తాందిరా బండి ఆపద్దురా ఎండ చంపుతా నువ్వనవరాదరా ఆ బాడుకలకు తెలియదారా? నేను ఏం చెప్తారా? అది తెగినట్టున్నదా తాడు? చంపుతారా ఇద్దరు కలిసి గుద్దలో ఎండ కొడుతుంది, ఆకలి అవుతుందిరా. అరే మీరు చేస్తారా చేయరా? అరే చెప్పురా రే. చంపుతారా ఇద్దరు కలిసి రాజు నడుతలేడు అది పోతలేరు. ఆ రాజుగా నడుపు రాదు, ఆ సన్నిగాడు వచ్చాడు చూస్తారు. ఏమో ఆపరా బండాబు. ఏందిరా మళ్ళీ ఆపేయమన్నారు? అరే పని చేసుకుని ఏరేవరా మీరు ఇద్దరు? ఓ నీళ్ళు లేరు ఏం లేరు ఇలా పెట్టకుండా అయిపోరా బండి. ఏంది ఆంచెలు ఉడతారు అది దిగదా? అది తాడు దిగదా బండి అన్నాక? అవురా ఎంత అర్ధగంటకు కట్ట కొడతారు. మెల్లగా వెనక చూసుకుంటా కొడతావు కింద కొడుతున్నా అంటే అద్దెగుతానని వాడిది ఇద్దెగుతానని వాడిది. మీ ఇంటికి అన్నారా? మా ఇంటికి వస్తాడు అర్థం ఇంకా వాడుకోరు మెల్ల చుడుతురు. అరే ఈ రౌండ్ తీరే వరకు అర్ధగంట వేసిండు. ఒక్కొక్కరు అయితే 5 నిమిషాలు చుట్టుకుంటారు. అప్పుడే అనుకున్నా చుట్టాదని ఇంక చుట్టరాదు. సరే సుట్టాదా? సరే పోతే